హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 69 అనమాట. సో ఫస్ట్ ముందరగా సారీ, ఇవాళ కొద్దిగా లేట్ అయింది ఎపిసోడ్ రివ్యూ చేయడానికి. ఆఫీస్కి వెళ్ళాను అండ్ కళ్ళంతా కూడా చాలా మండుతున్నాయి. బట్ అదంతా పక్కన పెడితే దయచేసి మీ సపోర్ట్ అయితే అందించండి. లైక్ అయితే చేయండి. లైక్ వల్లే రీచ్ వస్తుంది, వీడియో అయితే రీచ్ అవుతుంది. ఫ్రైడే నైటే కాబట్టి ఎవరైనా లేచున్నా కూడా ఇండియాలో కానీ ఇంకెక్కడైనా వేరే దేశాల్లో ప్లీజ్ చూసి మీ యొక్క ఒపీనియన్ అయితే తెలపండి. కమెంట్ అయితే చేయండి, తెలుసుకుంటాను ఎక్కడ బాగాలేదు ఏంటి కరెక్ట్ చేసుకోవాలన్నది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియో లోపలికి వెళ్ళిపోదాము. సో ముందుగా ఏంటంటే ఈరోజు ఎపిసోడ్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నే చెప్పాను, నిన్నతోటి కెప్టెన్సీ టాస్క్ లైవ్లో ఇదంతా కూడా అయిపోయింది. సో ఈరోజు అయితే ఏమీ ఉండదు, జస్ట్ అది అక్కడ ఏం జరిగిందో అది చూపిస్తాడనమాట, కొద్దిగా మిస్ అయినవి. అది పక్కన పెడితే ఇంకా వీళ్ళకి చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్, చిల్డ్రన్స్ డే గురించి దానికి రిలేటెడ్గా చైల్డ్హుడ్ మెమరీస్ ఇవన్నీ తీసుకురావడానికి జస్ట్ ఆ ఫ్రైడే క్లోజ్ చేయడానికి అన్నట్టుగా అనిపించింది తప్పితే అంత ఇంట్రెస్టింగ్గా ఖచ్చితంగా చూడాల్సింది లేకపోతే ఏమైనా పాయింట్స్ ఉంటాయి అనడానికి ఏమీ లేదు. సో ఇంకా ఫస్ట్ అయితే కనుక ఎమోషనల్ స్టోరీస్, వీళ్ళకేమో ప్రతి ఒక్కరికి ఫొటోస్ వచ్చాయి చిన్నప్పుడు ఇది కాబట్టి చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు వేరే వాళ్ళది అలాగా అన్ని అక్కడ పెడితే అవి తీసుకుని వచ్చి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఐ డోంట్ వాంట్ టు గో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎవరెవరికి ఏమేమి ఫొటోస్ వచ్చాయని. కాకపోతే ఏంటంటే జస్ట్ అట్ ఏ హై లెవెల్ ఏంటంటే కొద్దిగా కళ్యాణ్ది చాలా తను స్ట్రాంగ్గా అంటే ఇప్పటి వరకు నెట్టుకుని రావడం, ఆబ్వియస్గా తను చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ దగ్గర లేకపోతే అది ఏ విధంగా ఉండడం అన్నది సో గుడ్, తను స్ట్రాంగ్గా అయినందుకు హ్యాపీగా ఉంది. చాలా ఎమోషన్ ఫీల్ అయ్యాడు తను. వింటుంటే మనకు కూడా అయ్యో అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఇమాన్యుయల్ ఫుల్ ట్రూలీ ఇన్స్పిరేషనల్ అనమాట. చాలా చాలా కష్టపడి వచ్చారు అనడానికి. ఆబ్వియస్గా ఒక టైంలో మనం లోలో ఉంటాము, ఎప్పుడైనా హైకి వెళ్తాం కాబట్టి ఆ హైకి చూస్తున్నాడు ఇప్పుడు. సో ట్రూలీ ఇన్స్పైరింగ్, కష్టపడ్డాడు కాబట్టి ఇప్పుడు అందరి చేత ఇష్టపడుతున్నాడు అన్నట్టు అనిపించింది. సూపర్ ఇమాన్యుయల్. అట్ ద సేమ్ టైం ఇంకా సంజన గారు కానీ, భరణి కానీ, ఇంకా అందరిది సుమన్ శెట్టి, తనూజ, వీళ్ళందరూ కూడా ఎవరెవరు ఎంత బాగా కష్టపడ్డారో. పవన్ డిమాన్, రితు అయితే వాళ్ళిద్దరిది చాలా బాధాకరంగానే అనిపించింది. తనుజ వాళ్ళ మదర్ అయితే సింగిల్ పేరెంట్ కింద చేయడం, అంటే వాళ్ళకి గొడవలు ఉన్నాయని కాదు కానీ బట్ వాట్ ఎవర్ ద వే షీ పోట్రే, అక్కడి నుంచి తన హస్బెండ్ నుంచి దూరంగా వచ్చి వీళ్ళని పెంచడం అన్నది కానీ ఇలా అవన్నీ కూడా ఏది వీళ్ళది బాగాలేదు వీళ్ళది బాగుందని చెప్పలేము. ఎందుకంటే ఎవరి మెమరీకి, ఎవరి చైల్డ్హుడ్కి, ఎవరి కథకి, వాట్ ఎవర్ తన స్టోరీలకి వాళ్ళే హీరోలు. సో నాకైతే అదే అనిపించింది. సో వాళ్ళందరూ కూడా సక్సెస్ అవ్వాలని అందరూ చూస్తారు. ఎవరు కూడా నేను సక్సెస్ అవ్వకూడదు, నాకు పేరు రాకూడదని ఎవరు అనుకోరు. అది జెలసీ అనుకోనివ్వండి, లేకపోతే హంబుల్నెస్ అనుకోనివ్వండి, లేకపోతే గోల్ అనుకోండి, టార్గెట్ అనుకోండి, ఏదైనా వాళ్ళు ఏది ఫీల్ అయితే అది వాళ్ళ స్టోరీస్ గురించి సో వాళ్ళందరూ షేర్ చేసుకోవడం చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంకా చైల్డ్హుడ్ దీని గురించి ఇంకా వీళ్ళకి ఒక లగ్జరీ ఐటమ్స్ ఎంచుకోవచ్చు అని చెప్పి అన్నారు. అదొకటి యాక్టివిటీ చేశారు. సంతూర్ టాస్క్ ఒకటి జరిగింది. సంతూర్ టాస్క్లో సంజనను ఇంకా ఎవరు మన పేరు రావట్ల, రీతు చౌదరి. సో వాళ్ళిద్దరు రీల్స్ అయితే చేశారు. ఇది లైవ్లో కొద్దిగా ఒక రకంగా అంటే తనుజకేమో వెనకాల నుంచి వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు రీతు చేస్తుంది. కాకపోతే ఇక్కడ రీతు కన్నా కూడా తనుజ అయితే బాగా చేస్తుందని చెప్పి అన్నట్టుగా మాట్లాడాడు కళ్యాణ్ ఆబ్వియస్గా. సో తనకైతే రీతుకైతే అది కొద్దిగా అఫెండ్ అయ్యిందనమాట. ఎందుకు అలా కంపేర్ చేసి మాట్లాడుతావు, ఆబ్వియస్గా నచ్చదు. ఎందుకంటే తనకి ఇష్టం ఉండొచ్చు కానీ బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు అనుకుని అందరూ వెళ్ళిందే కదా. సో అలా అనకుండా ఉంటే బాగుండేది కళ్యాణ్. బట్ ఏం చేయలేం, అది జరిగిపోయింది. ఇంకేమో అది కోపం వచ్చింది అనమాట. సో ఫస్ట్ కొద్దిగా బాధ వేసింది. దాని తర్వాత ఇంకా ఓకే ఇంక వదిలే అని చెప్పేసి ఇంకా రీతు చౌదరి అనుకుందనమాట. ఇంకా దాని తర్వాత ఏమిటంటే తనుజ కెప్టెన్సీ అండి. ఇది కెప్టెన్సీ టాస్క్ చాలా మంచి టాస్కే పెట్టారు. కాకపోతే ఏంటంటే టు బి హానెస్ట్ విత్ యూ, ఇక్కడ నేను అదృష్టవంతురాలు అంటాను. కష్టపడ్డారు కాదనట్లేదు తనుజ గారు, బట్ అదృష్టవంతురాలు అని ఎందుకంటానంటే అది మన స్వర్డ్ పట్టుకొని ఒక గోడకి ఆంచి ఏదైనా మీరే ట్రై చేయండి. ఆ స్వార్డ్ ఎంత బరువు ఉందంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మహా అయితే ఒక 1 కిలో ఉంటుంది. 1 మినిట్ అండి.
సో అది మనం కత్తి లాంటి లేకపోతే ఆ బరువు లాంటిది ఒక పెద్ద కర్ర లాంటిది మీరు పట్టుకొని చూడండి. మినిమం ప్రతి ఒక్కళ్ళం కూడా గ్యారంటీగా నాకు తెలిసి నేనైతే ఒక 20-30 మినిట్స్ ఉండగలననే అనుకుంటున్నా. అంటే అది ఒక పోటీ కాబట్టి, ఛాలెంజ్ కాబట్టి. నార్మల్‌గా ఉండమంటే 5 నిమిషాలు, 10 నిమిషాలు ఏముందిలే అని విసుగొస్తుంది గానీ, మనం ట్రై చేసే కొద్దీ అలాగే చేయి పెట్టుకొని ఉంటే ఆహ్, విడిగా అంటే గోడకి ఆంచకుండా ఉంచి గాలిలో చెయ్యి ఉంచాలంటే అది నొప్పొస్తుందండి చాలా. కాకపోతే అక్కడ బొమ్మకి ఆంచి అది పట్టుకోవడం కాబట్టి, నాకడిగితే 20-30 మినిట్స్ అయితే ఖచ్చితంగా ఉండగలం. గానీ వీళ్ళు లైవ్‌లో చూసిన దాని ప్రకారం, వీళ్ళు మాట్లాడుకున్న దాని ప్రకారం జస్ట్ ఒక 8 మినిట్స్ టు 10 మినిట్స్‌లో గేమ్ అయిపోయిందండి మొత్తం. అంటే ఎవరు తనూజ అప్పటికి విన్నర్ అయిపోయారు. అంటే ఏంటి, ఫస్ట్ 5 మినిట్స్‌లోనే రీతూ చౌదరిది పడిపోయింది. దాని తర్వాత ఇంకో 2 మినిట్స్‌కో, 1 మినిట్‌కో నిఖిల్‌ది గూడా పడిపోయిందనమాట. అసలు ఎందుకు అలా ఎలా ఆడారో నాకైతే అర్థం గాలేదు. అంత ఈజీగా వాళ్ళు సుత్తి పెట్టి అవన్నీ బొమ్మలు ఫిక్స్ చేయడానికి గూడా అంత టైం పట్టుండదు. ఎంతో టైం పట్టుంటుంది. అలాంటిది వీళ్ళు అది బాల్స్ ఏమో అక్కడ వాళ్ళు చెప్తారనమాట. 8 ఎన్నో బాల్స్ ఇచ్చారంటే 8 రౌండ్స్ వస్తారు జనాలు, వీళ్ళొచ్చి ఇది చేస్తారు. అంటే అసలు ఇది పట్టుకొని నేనప్పుడు రోహిణి వాళ్ళది అది ఇసుక టాస్క్ అసలు ఆమె విన్నర్ అయింది అన్నప్పుడు ఎంత బాగుంది అసలు. ఆమె అరౌండ్ 40 మినిట్సో, 1 అవరో లేకపోతే ఇంకా 2 అవర్సో వాళ్ళు చాలా సేపు ఉంచారండి. ఒక్క కాలు అలా ఒకటి గాల్లో ఉంచడం అంటే కష్టము. అంత ఆమెకి అప్పుడు స్టంట్స్ కూడా ఉన్నాయి. కాళ్ళల్లో ఏవో ఇవి వేశారని చెప్పి. సో అదంతా ఊహిస్తే అసలు వీళ్ళు ఏంటి ఆడారా అనిపించింది. రీతూ చౌదరి గాని, లేకపోతే ఇంకా అసలు రీతూ చౌదరి పక్కన పెట్టండి. నిఖిల్ వచ్చేసి నాకు ఆ బాల్ అది వేలాడదీసింది సంజన. సో అందుంచే పడిపోయింది అన్నట్టు మాట్లాడతాడు. అసలు 5 నిమిషాల్లో అలా ఎలా పడిపోయిందో నాకైతే అసలు అర్థం కాలేదు. అది అంత బరువు ఉందని కూడా ఏమీ చెప్పలేదు వీళ్ళు. జస్ట్ చెప్పాను కదా, 1 కిలో దాకా ఉంటుందేమో ఆ స్వర్డ్ బరువు. అంతకు మించి కూడా తక్కువే ఉంటుంది. అది పేపర్ దీని లాంటిదే కాబట్టి. సో నాకైతే అది ఏం అర్థం కాలేదు. సో అందుగురించే నేను లక్కీ అని అంటున్నాను. ఎందుకంటే ఈమెకి సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోతే సపోర్ట్ చేయని వాళ్ళు అన్నది అంతవరకు పొజిషన్ వరకు కూడా రాలేదు. ఫస్ట్ సంజనానే పిలుస్తాడు. ఇక్కడ సుమన్ శెట్టి కావాలని ఇరికిద్దామని చెప్పి సంజనాని పిలిచాడు. బట్ సంజన ఏమో నిఖిల్‌కి వేస్తుంది గానీ, ఇక్కడ నిఖిల్ ఫ్రెండ్ వీళ్ళిద్దరేమో త్యాగం చేశారని చెప్పి అనేస్తారు. ప్లస్ అంతకుముందు సపోర్ట్ చేసేటప్పుడు కూడా అవ్వలేదు కాబట్టి ఇక్కడ నిఖిల్‌కి వేయాలా వద్దా అని అనుకోవడానికి సో సంజన తన సైడ్ నుంచి అయితే కరెక్టే. ప్లస్ ఇంకోటి కూడా ఏమనుకుంటారంటే, నేను చెప్పినట్టు సంజన తన్ని నువ్వు 7-8 అవర్స్ ఉండగలవు, ట్రై చేయని చెప్పెళ్తుంది. 7-8 అవర్స్ కాదు, 7-8 మినిట్స్ కూడా లేడు ఆయన అని చెప్పి అనిపించింది నాకైతే. ఇంకా దానికి ఏదో ఎగిరి ఇది అందుకోలేని వాళ్ళు, లేదంటే ఏదో సామెత ఉంటుంది కదా, ఏదో తెలియలేక మంగళవారం అన్నట్టు సంజన వచ్చి ఆ బాల్ పెట్టింది అందుచే పడిపోయిందని చెప్పడం మొదలుపెట్టాడు. అలాగే గౌరవ్ గాని, లేకపోతే నిఖిల్ గాని సంజన గారి మీద కోపంగా ఉండడం గాని, అంటే కోపం ఉంటుంది, నాకు సపోర్ట్ చేయలేదని బాధ ఉంటుంది, నేను కాదనట్లేదు. కానీ ఆమె వచ్చి సారీ చెప్పినా కూడా అర్థం చేసుకోకుండా నీ వల్లే పోయింది లేకపోతే ఉండేవాడిని అని ఆ ఒక్క సెకండ్ తర్వాతే అంటే ఎలాగవుతుందండి. ఈయన పడేశాడు కాబట్టి ఆబ్వియస్గా ఆమె కూడా పడేస్తుంది అంతే అనుకోవాలి. లేదంటే ఆమె ఇంకా ఎక్కువసేపు ఉండేదేమో తనుజ అన్నది కూడా వీళ్ళు ఊహించకుండా ఏదో మాట్లాడుతూ ఉన్నట్టు అనిపించింది. ఇక్కడైతే గౌరవ్ అస్సలు నచ్చలేదు, నిఖిల్ కూడా నచ్చలేదండి. అంటే అర్థం చేసుకోకుండా ఏదో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది అనమాట. సో వాళ్ళిద్దరి విషయంలో అయితే కనుక నాకు సంజన తనకి ఎందుకు పెట్టిందంటే, తను చెప్తుంది నువ్వు మగపిల్లవాడు ప్లస్ కొద్దిగా ఫిజిక్ ఇదంతా ఉంది కాబట్టి కొద్దిగా నువ్వు ఓర్చుకోగలవేమో అని చెప్పి నేను ఒక 5 మినిట్స్ ఓర్చుకోగలవేమో అనుకున్నాను. అదిగాక అది ఎంత ఉంది, 100 గ్రామ్స్ కన్నా ఎక్కువ బరువు లేదని. అది ఆమె తీసుకునేటప్పుడు నార్మల్గానే ఉంటుందండి, 100 గ్రామ్స్ ఉంటుంది ఆ వెయిట్ అంతే. దానికి అంత బరువు ఉన్నట్టు ఏదో ఫీల్ అయిపోయి చేస్తున్నట్టుగా నాకైతే అనిపించలేదు. అట్ ద సేమ్ టైం ఇంకా ఇది పక్కన పెడితే భరణి ఒకళ్ళు తనుజ విన్నర్ అవ్వంగానే తనుజని వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఎత్తుకోవడం, నాకు ఇది కొద్దిగా ఓవర్ యాక్షన్గా అనిపించిందండి. బయటని ఎంత చూసి వచ్చినా ఇలాంటివి చేస్తుంటే చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎందుకు అంత ఎత్తుకుని ఇది ఏం చేసేది ఉంది, బిగ్ బాసే అప్పటికే స్పెషల్ ట్రీట్మెంట్ లాగా మహారాణిలా కూర్చోబెట్టి పువ్వులు చెల్లించడం ఏంటో, అసలు ఎందుకు ఆ ట్రీట్మెంట్ అన్నట్టు అనిపించింది. తనుజ రన్నర్ అయ్యారా ఇదని కాదు, కానీ ఆమె వల్ల వస్తున్న కంటెంట్ ఇదంతా పక్కన పెడితే
నాకు అక్కడ ఈ సిచ్యువేషన్లో తనూజాకి చేశారు అన్నది కోపం కాదు. ఎందుకంటే నాకు ఈ గేమ్ అంతా కూడా తనూజాని కాదు నిఖిల్ని దృష్టిలో పెట్టుకుని చేశాననే అన్నట్టుగా అనిపించింది నాకైతే. ఎందుకంటే నిఖిల్కి తక్కువ ఓటింగ్ ఉంది. నిఖిల్ని ఎలాగైనా కొద్దిగా, అంటే వీళ్ళ సీరియల్ యాక్టర్ కాబట్టి తనకి కొద్దిగా స్పెషల్ స్పేస్ ఇద్దామని చెప్పి కొద్దిగా ట్రై చేశారు. అది పట్టుకుంటాడేమో అని వాళ్ళు అనుకుని ఉంటాడు. బట్ వాళ్ళ అసలు పైన వీళ్ళు ఈయన నీళ్ళు జల్లేసాడు అన్నట్టు అనిపించింది. నిఖిల్దే నేనైతే తప్పు అంటాను. అందు గురించి ఆయనకి అవ్వలేదు కాబట్టి తనూజాకి వచ్చింది. ఈవెన్ దో సపోర్ట్ అందించిన తర్వాత అప్పుడు ఇంకా కొంచెంసేపు ఎండ్యూరెన్స్గా ఉంటే కనుక ఐ కెన్, అంటే తను కష్టపడ్డారు కానీ ఇంకా బాగా ఆడారు అని చెప్పామండి. బట్ ప్రస్తుతానికి అయితే వాళ్ళిద్దరు పడేయడం వల్ల ఈమెకి కొద్దిగా ఛాన్స్ అయితే తొందరగా వచ్చేసింది అన్నట్టు నా ఫీలింగ్ అండి. మీరు ఏదైనా అనుకోండి. ఇంకా దాని తర్వాత ఏమో భరణి ఏమో నిఖిల్తో చెప్తూ ఉంటాడు, ఇలాగ వీళ్ళందరికీ ఏమో నేను సపోర్ట్ చేయాలనుకోలేదు, వచ్చి ఇది వేద్దాం అనుకున్నాను నామినేషన్ అప్పుడు, బట్ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎంతో ఇది మళ్ళీ తనుజ అంటే ఇష్టం పెరిగిందని అన్నట్టుగా మాట్లాడి ఇప్పుడేమో కెప్టెన్ అయితే ఇది, అమ్మ నువ్వు కెప్టెన్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, ఏదో తెలియని ఫీలింగ్ ఇది అది. అసలు ఏంటో నాకు అస్సలు అర్థం కాలేదండి. భరణి ఏం చూసి వచ్చారు, ఏం చెప్తున్నారు, జస్ట్ ఓన్లీ టాప్ 5కో లేకపోతే ఒక వీక్ సర్వైవ్ అవ్వడం గురించి అన్నట్టుగా వీళ్ళందరూ ప్రయత్నిస్తుంటే అస్సలు నచ్చట్లేదండి. కళ్యాణ్ ఎందుకో అంత నీ డ్రీమ్ ట్రూ అయింది కదా అంటుంది. అంటే అసలు ఈయన రన్నర్ ఈయనకి చెప్పారా చెప్పలేదా ఎవరు అన్నది నాకు అర్థం కావట్లేదు. ఆమెకి క్రష్ నేను ఒప్పుకుంటా, ఆ ఫీలింగ్తో ఉన్నాడు కాబట్టి మనకి గేమ్తో పరంగా చూసుకుంటే అసలు నచ్చట్లేదండి నాకైతే. కళ్యాణ్ అంత ఫీల్ అయిపోతూ అంత ఇదిగా ఉండడం అన్నది నాకు అసలు నచ్చలేదు. తిను కెప్టెన్ అయితే తిను ఫీల్ అవ్వకుండా ఉండాలా అని కాదు, ఇంకా పవన్ డిమాండ్ రీతుకిను ఉన్నదిను కళ్యాణ్కిను తనూజాకి ఉన్న డిఫరెన్స్ ఏముంది, రెండు సేమే అనుకోవాలి కదా. కాకపోతే వాళ్ళకి అక్కడ అంత నెగిటివ్ ఇచ్చేసి వాళ్ళ లవ్ ఇదేదని చెప్పేసి ఇక్కడేమో వీళ్ళకేమో క్రష్ మంచి పిల్లాడు, ఆయనకేమో ఎమోషన్ ఎక్కువ ఈమెకేమో ఎమోషన్ ఎక్కువ అని చెప్పడానికి జస్ట్ పిఆర్ నడిపిస్తున్న కంటెంట్ అండి అన్నట్టుగానే అనిపించింది. న్యూట్రల్ ఆడియన్స్కి అయితే నేను డామ్ షూర్ వాళ్ళ పేరు వీళ్ళ పేరు సమానంగానే చూస్తారు, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే చూస్తారు కానీ లేదంటే వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట. సో ఇంకా అలా జరిగిందనమాట. ఇంకా భరణి వచ్చి చెప్తున్నా కదా, ఇలా ఈ మాట చెప్పేసరికి గౌరవ్ అంటాడనమాట, భరణి ఏమో లోపలేమో తనూజాకి అసలు వద్దు, దివ్య అండ్ డిమాన్ అనే అనుకుంటారు వీళ్ళు. అలాంటిది లాస్ట్కి వచ్చేసరికి నేను తనూజ పేరు చెప్తే ఇక్కడికి వచ్చి తనూజ అని నేను చెప్పాను కాబట్టి ఆ తర్వాత అక్కడి నుంచి కళ్యాణ్ ఎంచుకోవడం ఇలా 1 by 1 తనకి కలిసి వచ్చాయి కాబట్టి అలా జరిగింది కదా. బట్ ఇక్కడ భరణి ఏదో తనే అన్నీ చేశాడు అన్నట్టు చెప్తాడేంట అని గౌరవ్ అయితే ఇక్కడ చెప్పడం కరెక్ట్ అనిపించింది. బట్ సంజన విషయంలో సంజన సపోర్ట్ చేయలేదు అనడానికి నేను చెప్తున్నా కదా, సంజన సపోర్ట్ చేయడానికి చాలా 3 to 4 కారణాలు అయితే ఉన్నాయి. ఒకటి వాళ్ళు సాక్రిఫైస్ చేశారని, 2 ఇతను అబ్బాయి అని చెప్పి బరువు ఓర్చుకోగలడని, 3 ఇన్ని 10 weeks నుంచి ఇప్పుడు జరుగుతోంది, ఆమె కూడా లిస్ట్లో ఉంది. ఇప్పుడు ఏదైనా జరిగి అదొక బ్యాడ్ లాగే లాస్ట్ టైమే పోర్ట్రే చేస్తున్నప్పుడు తనకి ఆ ఛాన్స్ ఇవ్వడం కరెక్టే అన్నట్టుగా ఆలోచించుకొని ఉండొచ్చు వెన్ కంపేర్ టు నిఖిల్. సో నాకైతే ఆ రీజన్స్ వల్లే తను వేసి ఉండరు సంజన అన్నట్టుగా అనిపించింది అనమాట. ఇంకా ఇది పక్కన పెడితేనేమో సంజన వీళ్ళందరూ ఫోటోలు వచ్చిన తర్వాత అంటే ఇవన్నీ ఇంకా తిను కెప్టెన్సీ అయిన తర్వాత చెప్తున్నాను అనమాట. తనుజాకి ఏమో చాలా ఏమో ఇదిగా ఉంటే నువ్వు మంచిగా ఎడవు కదా, నీకు ఎందుకు అన్నట్టుగా తనుజని ఎడవకు ఇదని చెప్తారనమాట. అంత ఎమోషన్ అయిపోతూ ఉంటుంది. ఈవెన్ ఫొటోస్ వచ్చిన తర్వాత కూడా ఫొటోస్ చూసి ఏడుస్తుంటే కళ్యాణ్ మామూలుగా అంటాడు, ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవకుండా చెప్పు అన్నట్టుగా. అంటే అక్కడ తనుజ చేసిన ఓవర్ యాక్షన్గా అనిపించిందండి. ఏంటి నేను చెప్తాను విను, అంతేగాని నువ్వు క్వశ్చన్ అడుగుతావు మళ్ళీ ఆన్సర్ చెప్తే వినమంటే ఏం చెప్తూ ఉండాలి. అంటే ఈమె చెప్పే ప్రతి ఏడుపు అంతవరకు లేని ఎమోషన్ వచ్చేస్తోంది అంటే ఒప్పుకుంటా, వాళ్ళ సిస్టర్స్ గురించి తను వాళ్ళ మ్యారేజ్లో ఇప్పుడు ఉండట్లేదని చెప్పుకోవడానికి. బట్ ఒక్క సెకండ్లో ట్రిగ్గర్ మళ్ళీ కళ్ళు తుడిచేసుకుని ఎందుకు నువ్వు వినవు, నేను చెప్తుంటే వినవేంటంటే ఈమెకి ఏంటంటే చూస్తారు జనాలు చెప్పాలి ఇది అన్నట్టుగా చెప్తున్నట్టుగా అనిపించింది నాకైతే. అక్కడైతే ఎమోషన్ వచ్చింది అన్నట్టుగా నేనైతే అది అనుకోవట్లేదండి. జస్ట్ ఏదో చెప్పాలి ఇది అన్నట్టుగా అనిపించింది. అందుకే అంత గట్టిగా కళ్యాణ్ పైన ఆడడం. ఇంకా ఆయనకి ఈమెకి తగ్గట్టుగానే ఆయన కూడా ఉన్నాడు, ఏమన్నారు ఏదైనా చెయ్యి నాకేం ఫరక్ పడదు, నేను నీ వెనకాలే తిరుగుతాను అన్నట్టు ఆయన ఉన్నాడు అనమాట.
ఇంకా అలాగే సంజనాకి, నిఖిల్, తనుజ వీళ్ళందరూ ఉన్నప్పుడేమో నిఖిల్ అడుగుతాడనమాట తనుజని. "నువ్వు మొత్తానికి నీకే ఫస్ట్, అందరూ ఫస్ట్ సపోర్ట్ నీకే ఉన్నారని." అంటే ఆయన సంజన గురించి కూడా అనుంటాడు. ఎందుకంటే సంజననే వచ్చి సపోర్ట్ చేసింది కాబట్టి అసలు గేమ్‌లో అసలు ఇంకెవరు చూపించినట్టు మనకేం దొరకలేదు గదా! అయితే ఇంకేమో తనుజ సంజన అంటుందనమాట. తనుజ అంటుంది, "ఎక్కడ సపోర్టు? ఏం సపోర్ట్‌లే లేవు. మీరింకా ఏం సపోర్ట్ కొనుక్కుంటారు 10th వీక్‌లో అయ్యానని" చెప్పి. అంటే ఈమేంటి ఆ సపోర్ట్ లేదని చెప్పుకోవడానికి ఇది చెప్పేస్తోంది. మామూలుగా సంజన అదే అంది, "ఎందుకలా అనుకుంటావు? ఇప్పటికైనా అయ్యావు కదా! గుడ్. లేకపోతే సెకండ్ రౌండ్ పెట్టుంటే పొరపాటున అది ఏమయ్యేది" అని మామూలుగానే చెప్పిన దానికి ఇక్కడ ఈమె ఓవర్ యాక్షన్ ఏంటంటే తనుజది, పొరపాటున, గిరుపాటున అనకండి. పొరపాటున అంటే ఎలా, ఏంటది? నేను ఆడలేను అనుకుంటారా? అని అసలు ఆమె ఆడలేదో ఇదనేం చెప్పట్లా. నువ్వు స్ట్రెంతే. కానీ నిజంగానే సెకండ్ రౌండ్ పెట్టి ఇంకా పట్టుకోమంటే ఏమో అంటే ఇక్కడ ఇప్పుడు నిఖిలే సరిగ్గా ఆడట్లేదు కాబట్టి ఓకే. తినే విన్ అయ్యేదేమో. బట్ అలా కాదు, సెకండ్ రౌండ్‌లో మీకు సపోర్ట్ ఇద్దరే చేయాలి. లేకపోతే ఒకళ్ళేని ఇంకో రౌండ్ పెడితే అందులో, లేదంటే ఇంకో టాస్క్ పెడితే ఏం చేసేది? తెలీదు గదా! అంతే, అది మామూలుగా పొరపాటున అలా జరుగుంటే అవ్వదు గదా! ఇప్పుడు మంచిగా అయింది గదా అని సంజన అంటే, దాంట్లో గూడా భూతద్దంలో నువ్వు గౌరవ్‌తో ఆ రోజు గౌరవ్ గురించి, ఇమ్మాన్యుయల్ గౌరవ్ నీళ్ళ టాస్క్‌లో అయితే గనక లైవ్‌లో అయితే చెప్పలేమండి అనమాట. నేను ఆడేస్తాను. సరిగ్గా ఆడు గౌరవ్, సరిగ్గా ఆడని చెప్పి తనూజ సంటుడనమాట. సంటుతూనే ఉండి ఆళ్ళని నేను ఆడతానంటే లాస్ట్‌కి అంతా అయిపోయిందనమ్మో చాలా వాళ్ళొక ఒక 40, 50 టైమ్స్ అటు ఇటు వాటర్ మోయడం ఇదంతా చేసిన వాళ్ళు అంటుందనమాట సంజన తనూజకి. "నువ్వు వెళ్ళకపోవడమే మంచిది. చాలా ఇబ్బందిగా ఉందది. మరీ అన్ని సార్లు ఏం తిరుగుతావు? నువ్వు అంటే నువ్వు ఆడలేవని కాదు, ప్రయత్నిస్తావు. కాకపోతే అంతసేపు ఆడలేవు. స్టామినా ఉండాలి కదా!" అని మామూలుగానే చెప్పిన దానికి ఇక్కడికి తీసుకొచ్చి అదే చెప్తుందనమాట. "మీరు అప్పుడు గూడా గౌరవ్‌నితో ఆడలేనంటారు. అదేదో ఏదో షోకేస్ చేయడానికనమాట. మీరు నన్ను అనేసారు. నేనేమి అలా ఏం కాదు. నేను ఆడేస్తాను. నేను రాణి రుద్రమదేవి" అన్నట్టుగా చెప్పాలని చెప్పి ప్రతి దాంట్లోకి భూతద్దంలో వెతికి చూస్తే గనుక నాకైతే నచ్చదండి. జస్ట్ లేదులెండి సంజన గారు, మీరు చెప్పింది కరెక్టే గానీ కొద్దిగా నేను ట్రై చేసేదాన్ని, ఏమో చెప్పలేం గదా అని చెప్పి అంటే బావుండేది. ఇక్కడేంటంటే ఇంక నేను అయిపోయాను కదా అన్నట్టుగా పొగరు చూపిస్తున్నట్టు అనిపించింది. నాకైతే అస్సలు నచ్చలేదక్కడ. కావాలని ఏదో ఇదిగా మాట్లాడుతున్నట్టు అనిపించిందనమాట. సో, అదండి ఈరోజు ఆమె కెప్టెన్సీ అవ్వడమేమో గానీ, కొద్దిగా అయితే పొగరు ఇదంతా గూడా కనిపించింది. బట్ నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందో చూడాలి. రేషన్ మేనేజర్‌నేమో సుమన్ శెట్టిని జేశారు. వేరే వాళ్ళకి వేరే వేరే ఇమాన్యుయల్‌కి అండ్ సంజనాకేమో క్లీనింగ్ ఇచ్చారు వాష్‌రూము. ఇక్కడే దివ్యకి అదేంటది కిచెన్ డిపార్ట్‌మెంటే ఇస్తేనేమో ఆహ్, భరణి నేను ఉంటానంటేనేమో తనెవరు దివ్య అయితే ఒప్పుకోలేదు. సో, అది కోపంతో ఉన్నాడు భరణి కొద్దిగా. ఎందుకు చేయలేదు, ఎందుకు ఒప్పుకోలేదని చెప్పి ఇలా జరిగిందనమాట. సో, ఇదండి ఈరోజు రివ్యూ. ఎపిసోడ్ కొద్దిగా తక్కువే ఉంది కంటెంట్ అయితే. నాకు తెలిసిన పాయింట్స్ అయితే మీ ముందర పెట్టాను. మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి కామెంట్ అయితే చేయండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ వీడియోతో మీ ముందరికి వస్తా. బాయ్ అండి.